ఆయన సారీ నాకు కట్ అయింది. ఎవరన్నా మాట్లాడాలనుంటే ప్లీజ్ జాయిన్ ద లైవ్. మీకు ఎవరికైనా మనం మాట్లాడాలంటే లైవ్లోకి వచ్చి మాట్లాడాలి. ఐ విష్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. మీరు ఎవరికైనా మనం మాట్లాడాలంటే మోస్ట్ వెల్కమ్. మీరు మాట్లాడడం కోసం నేను 3 రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకా నాకు మాటలు కూడా తగ్గలేదు. మీరు ఏదైనా అడిగితే మాట్లాడుతున్నాను అంటున్నాను. మీరు ఎవరికైనా లైవ్లో జాయిన్ అయ్యి సరదా మాట్లాడాలి, మీ ఒపీనియన్ కానీ మీ హ్యాపీనెస్ కానీ షేర్ చేసుకోవాలనుకుంటే యువర్ మోస్ట్ వెల్కమ్. ఎనీబడి? చిరంజీవి కండ్రెడ్డి, హాయ్ అండి, బాగున్నారా? ఎవరికైనా లైవ్లో జాయిన్ అవ్వ ఒకసారి మాట్లాడాలన్నా మాట్లాడచ్చు. ఎనీబడి? గుర్రె వీరబాబు రవి, హాయ్, బాగున్నారండి? చిన్ని పులికొండ, హాయ్. రండి లైవ్లోకి రండి, మాట్లాడుకుందాం. లేదంటే ఇంకేముందండి, కేడి వాళ్ళ గురించి, వంకర వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా అదే. చిరాకు కూడా వస్తుంది మాట్లాడి, నాకే చిరాకు వస్తుంది చెప్పాలంటే. ఇంకేం మాట్లాడి నాకు నన్ను అవసరం గెలుపుకున్నాడు. నేను అట్లా అతని మీద నాకు ఇప్పుడు పర్సనల్ వ్యాండిటీ లేదు. నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు 100 మంది 100 రకాలుగా అంటారు. కానీ ఇప్పుడు మీలో అభిమానించే వాళ్ళు ఉంటారు, నన్ను ఇంకొకటి ఎవడో తిట్టినోడు ఉంటాడు. ప్రతి ఒక్కటి పర్సనల్గా ఫోన్ చేసి బెదిరింతానో చూస్తాం ఏంటండి. అలాంటి అదవశాలు వేసి నేను ప్రతి జ్ఞాన్ని గిన్ని అంతవరకు కూడా భరించాను. ఇదేనా అబద్ధాలు మాట్లాడి మెగా ఫ్యామిలీ జోలికి వెళ్ళిపోయి ఆనదిట్టి అంత అవసరం లేదు. నువ్వు ఎంత నీ బతికెంత ఎవడన్నా అంతే. దాన్ని ఉందండి, ఎక్కడన్నా కూడా రావచ్చు. హనుమంతరావు సభ, హాయ్ హాయ్ అండి, బాగున్నారా? సో ఏంటంటే ఒక హై ఉంటుందండి, ఎలక్షన్ హై ఉంటుంది. అప్పటి వరకు అంటే మనకు చిరాకులు ఎందుకంటే పడ్డాం కాబట్టి ఉంటాయి. ఇంకా రాను రాను ఏంటంటే మన పనిలో మనం పడాలి. మన పార్టీ ఏంటి, మన పని ఏంటి, మనం ఎదరికెళ్ళి వెళ్ళాలి, ఇట్లా ఉండాలి. ఎంత తప్ప ఇంకేవో పగల ప్రతీకారాలు కృషి మీద పెట్టుకుంటూ ఉంటే అదే పని అండి. వాళ్ళకి అదే పని. అందులో ములిగి అందులో డిప్రెషన్లో పోయి సాటిస్ట్ పనులు చేసుకుంటే అలా బతుకుతారు, అలా బ్లాక్మెయిల్ చేసుకుంటారు. మనకి అదే పని అండి. మన డెవలప్మెంట్లో మనం ఈ సైకోపాతుల గురించి మనకు అవసరం లేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీలో ఎవరైనా సరదా రావాలని రావండి, ఏం పర్లేదు. గ్రౌండ్లో చిరంజీవి మీరు వస్తానన్నారు, ఏం పర్లేదు. ఎక్కడ ఉన్నారు చిరంజీవి? చిరంజీవి నేను యాడ్ చేయడం చూసుకుంటాను సార్. అవును, అందరూ మంచి ప్రభాకర్ పాపం ఇంకా శ్రీనివాస్ అజీవి డబ్బులు అండి, ఇంకా అంతకన్నా ఏముంటది. ఒకసారి అయిపోయినండి కంగ్రాట్స్ చెప్పి అతను పని అతను చేశాను. అతను అవసరాల కోసం బతికేసే మనిషిని ఆయనే చెప్తాడు. సో అలాంటి బతిపడిపోయాను. ఒక్క నిమిషం అన్న, నేను ఇప్పటికి కూడా జనసేన పాటలు వేసుకుని వింటున్నా, అది ఆపి మాట్లాడతా. హాయ్ అన్న, నేను గ్రౌండ్ లో ఉండటం వల్ల కొంచెం నేను సరిగ్గా కనిపించకపోవచ్చు. నేను అవునన్నా,
అయితే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అన్న, మీరు కొన్ని విషయాల్లోని పూర్తిగా చెప్పట్లేదు. ఇప్పుడు శంకర్ కోసం మీరు కొన్ని మాటలు చెప్పారు కదా, నాకెందుకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఇంకా మీరు క్లియర్ గా చెప్పాల్సింది. నన్ను బ్లాక్ చేశాడు అన్న, నన్ను బ్లాక్ చేశాడు దీంట్లో. ఓకే ఓకే. అది విషయం. ఇంకా మీరు ఇంకొకసారి ఈ మహాజన రాజేష్ కోసం కూడా మీరు కొంచెం ప్రస్తావించండి అప్పుడప్పుడు. మనం పట్టించుకోవట్లేదన్న, అసలు అర్థం కావట్లేదు. మనం పట్టించుకోకపోతుంటే వాళ్ళు మనకి చురకలు పెట్టాల్సిన చోట పెడుతున్నారు, మనకు అది అర్థం కావటం లేదు. అంటే మీలాంటి వాళ్ళే, ఇప్పుడు నాగిరెడ్డి అన్నయ్య, మీరు మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే మీరు కొంచెం చెప్తే జనాలకు ఎక్కువ వెళ్తుంది, రీచ్ అవుతుంది. మా అన్నట్టు వాళ్ళు చెప్తే మీ చుట్టే ఉండిపోతుంది. మేము పబ్లిక్ గా మేము పోస్టులు కూడా రోజు లైవ్ లో మన వాళ్ళందరూ ఎందుకు పిలుస్తున్నానంటే, ఎంతసేపు నేనే చెప్పడం కాదండి. ఇప్పుడు రైట్ రాంగ్ నా పేజ్ రీచ్ అయితే ఉంది. ఇప్పుడు పేజ్ వాళ్ళకి 60,000 మంది 65,000 మంది ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి మీలాంటి మనం అందరం మాట్లాడుకున్నప్పుడు మీరు అకేషనల్ గా వచ్చేవాళ్ళు కాబట్టి మీరు వచ్చి మాట్లాడితే ఒక కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది. కాబట్టి మీరు ఓపెన్ గా ఫ్రీగా మాట్లాడుతుంది మీకు అందరిలో. అంతేనండి. నేను ఎవరినన్నా రండి మాట్లాడినాను ఎందుకంటానంటే, నేను చెప్పాల్సింది ఆల్రెడీ నేను చెప్పేసాను. ఇప్పుడు చాలా మందికి ఉంటుంది నాకు చెప్పాలి అని ఉంటుందండి. సో మీకు ఏదైనా మనసులో ఉంటే హ్యాపీగా మాట్లాడండి అంతే. మేము అడ్డం పడిపోయి అకౌంట్ పబ్లిక్ అవుతుంది. చక్కగా మనం అందరం కలిసి మాట్లాడుకోలేదు, ఒక్కనే మాట్లాడేయడం కదా నాకు. నిజం. థ్యాంక్ యూ అన్న. నాకు ఉంటుంది అన్న, ఎన్నో చెప్పాలి మాట్లాడాలని ఉంటుంది. నా చుట్టూ ఉన్న మనుషుల వల్ల నేను ఓపెన్ అవ్వలేకపోతున్నాను కొన్ని విషయాలు. అన్న మీరు బానే ఉన్నారుగా, అంతా ఓకే కదా? ఇప్పుడు ఎక్కడ ఇండియాలోనే ఉన్నారా? మళ్ళీ ఎప్పుడన్నా మీరు మళ్ళీ అవుట్ ఆఫ్? ఇంకా ప్లాన్ కన్ఫర్మ్ తెలియదండి, చెప్తాను. అంటే ఎలక్షన్స్ అన్ని అయిపోయాయి కదా అని. ఎలక్షన్స్ హడావుడి అయిపోయింది, ఇది అయిపోయినట్టే. సో మళ్ళీ లైఫ్ లో పడాలి. అంటే మళ్ళీ మీరు స్టార్ట్ అయిపోతారా లేక ఇండియాలోనే ఏమైనా సెటిల్ అవడానికి? యాక్చువల్లీ వెనక్కి వచ్చేయడానికి చూస్తున్నానండి. వచ్చేసాను కూడా లాస్ట్ 1.5 year ఇక్కడే ఉన్నాను. సినిమా ప్రయత్నాలు ఈ హడావుడిలో ఉన్నాను. ఇప్పటికే అదే ఉన్నాను. ఫ్రీలాన్స్ వర్క్ ఏదైనా వస్తే వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నానండి. ఫ్రీలాన్స్ అంటే జస్ట్ 1 month 2 months వర్క్ ఏదైనా వచ్చినప్పుడు వైట్ మీద. ఈ డబ్బింగ్ నుంచి ఎందుకు వచ్చేసారు మరి? ఏమండి, ఈ మూవీ డబ్బింగ్ కి వెళ్ళేవారు కదా మీరు? మూవీ డబ్బింగ్ అంటారు. డబ్బింగ్ నుంచి వచ్చేయటం కాదండి, అది ఎందుకు ఎక్కువ ఫోకస్ చేయలేదంటే, ఇది మంచి డిస్కషన్, అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్తాను. బట్ ఐఎమ్ హ్యాపీ. చెప్పండి. అంటే మీకోసం కూడా తెలియాలి, చాలా మందికి తెలియదు ఇవన్నీ. నాకు సినిమాలో యాక్టర్ గా డైరెక్టర్ గా చేయాలనేది ప్యాషన్ ఉంది. ఇదే విషయాన్ని నేను మీకు ఒక 18 ఏళ్ళ వయసు అప్పుడు నేను అదే మాట అంటే చూసినోడు ఏమనుకుంటాడు, వీళ్ళకి తాతలు ఇచ్చింది ఏదో ఉంది, మా తాతలు కొద్దిగా మన కంటెంట్. నేను అప్పర్ కూర్చుని అన్నాను కానీ ఇంట్లో కూర్చుని అంటే గడిచిపోయే పరిస్థితి అయితే మాకు ఇదే బట్టలు వేసుకోగలను, ఇదే కార్లో తిరగలను, అదే ఇంట్లో ఉంటాను, సుఖంగా వెళ్ళిపోతుంది జీవితం, నచ్చిన తిండి తినగలను. చాలు. మనిషి అంతా ఏంటి, ఉండడానికి తినడానికి కట్టుకోవడానికి శుభ్రంగా ఉంది, కార్లో పెట్రోల్ కొట్టి తిరిగి భరిస్తుంది, చాలు కదా. అంతకన్నా జీవితం ఏంటి, సుఖంగా బతుకుతాను. అప్పు తీసుకుంటే పని చేయగలను. ఇది ఉంది కాబట్టి ఇడు పొరంబోకులా తిరుగుతానుకో దేనికో సినిమాలు అంటాడు అనేది వస్తుంది. 18 ఏళ్ళ వయసులో నేను సినిమాల్లోకి వెళ్తానండి. ఒకే ఒక కారణం ఏంటంటే, ఫైనాన్షియల్ గా మనం ఇండిపెండెంట్ లేకపోవడం, మన డబ్బులు మనకి కాకపోవడం, ఆకలిస్తుంది కాబట్టి. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను ఏంటంటే, నాకు నేను సొంతంగా సంపాదించిన ఇంట్లో చూసుకున్నా, నాకు నేను ఈ అమ్మాయి ఈ 4 విషయాలు ఉండడానికి తినడానికి మనకి తిరగడానికి వీటికి మినిమం చేతికి వచ్చేసి పరిస్థితి రావాలి. అసలు బ్యాంక్ డిపాజిట్ లో వస్తుందా, 2 ఇళ్లు కొనుక్కుని నువ్వు అద్దెకి తీసుకుంటావా, ఒక కారు కొనుక్కుని అది ఏదోటి పడు, నువ్వు ఇంట్లో కూర్చున్నా నీకు డబ్బులు వచ్చి పరిస్థితి రావాలంటే దానికి దాకా కష్టపడదు. దీనికి 14 years కష్టపడ్డాను. ఈ 14 years సిగరెట్ మందు చెత్త చెదవం దగ్గరికి రానివ్వకుండా అలా డిసిప్లిన్ ఉన్నాను. ఎందుకంటే ఏటన్నా డైవర్ట్ అయితే పాడవుతామేమో, ఆ జాగ్రత్తతో ఉన్నాను. అప్పు అని దగ్గరికి రాకుండా లైఫ్ ని సెటిల్ చేసుకున్నాను. నా వల్ల అంతలో నేను ఓవర్సీస్ లో పనిచేసాను. ఐడియా ఉండదు కదా, మిడిల్ ఈస్ట్ లో చేశాను. చూసాను, ఎన్నో ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను మిమ్మల్ని, చూస్తున్నాను. నేను 2007 నుంచి చేస్తున్నాను. ఈ ఒక స్టేజ్ లో ఎక్కడో ఓకే అనిపించేసి మాకు చెప్పాలంటే మనం పూర్తి అనేది ఎక్కడో చోట ఉండాలి. జీతానికి ఎడిక్ట్ అయ్యామంటే అక్కడ 4 లక్షలు అవుతుంది 5 లక్షలు అవుతుంది, జీతానికి ఎడిక్ట్ అవుతూ మొదలు పెట్టామంటే ఇంకా దానికోసం పరిగెడతాం మొదలెడతాం. మనకు ఉండడానికి తినడానికి ఎంత కావాలి, ఒక 50,000 చేసుకొస్తే సెపరేట్ అయిపోగలం కదా నెలకి. ఈ రోజుల్లో అంటే చాలు వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాను. అది సో
నా లైఫ్ అయితే నేను బతుకుతాను. ఇప్పుడు ఏంటంటే సినిమాల్లో యాక్టర్ గా ప్రయత్నం నాది, నా స్క్రిప్ట్ నేను రాసుకుంటూ ఉంటాను. అవును. మనకి ఏంటంటే ప్రయత్నం చేస్తాం, ఎవరినో రూపాయి మనం అవసరం ఉండదు. అంటే ఫ్రీగా చేయమంటే ఎవరికైనా చేస్తాం. కాకపోతే ఓ సినిమా పెట్టుకోవాలంటే మన వల్ల కాదు. అంటే ఒక 20 లక్షలు పెట్టి ఉండాలి 10 లేదు, సినిమా తీయాలంటే మన వల్ల కాదు. కష్టం. సో ఆ ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఏదన్నా నా అంతటి నేను చిన్న చిన్న కనీసం యూట్యూబ్ కన్నా ప్రయత్నం చేసుకోవాలని కొంత డబ్బు అవసరం ఉంటుంది కదా. మళ్ళీ దానికి ఏదైనా ఫ్రీలాన్స్ వర్క్ ఏదైనా చేసుకోవాలి. టెంపరీ బేసిస్ ఇప్పుడు ఏంటంటే పర్మనెంట్ జాబ్స్కి వెళ్ళట్లే ఇంకా. అంటే కంటిన్యూస్ 2 years 1 years అలా ఉంటుంది. ఎప్పుడన్నా సంవత్సరంలో 2 నెలలు 3 నెలల పని ఉంది అనుకోండి, వెళ్తాను వచ్చేస్తాను. అలాంటిది ఏదైనా ఉంటే చూసుకుంటున్నాను అంతే. ఇక్కడ ఇంకా కంటిన్యూస్ ఆడిషన్స్ ఏమైనా ఉన్నాయి. ఈ 2 నెలలు అంటే ఎలక్షన్ సరిపోయింది అనుకోండి. లాస్ట్ అక్కడ తెలంగాణ ఎలక్షన్స్ కూడా చూశాను. అది ఒక ఫ్రెండ్ ఒక ఆయన కోసం చేశాను. అది మంద కాదు కానీ చేశాను. ఇక్కడ ఇంకా మన ఎలక్షన్ ఇది మనదే, మన పార్టీ. ఈ 2 నెలల్లో ఇక్కడ దీనికోసం క్రికెట్ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ లైఫ్ లో పడాలి. సో ప్రయత్నాలు. అయితే నాది ఒక క్వశ్చన్ అన్న మిమ్మల్ని, అంటే ఇది ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. ఒక చిన్న క్లియర్ చేసేస్తాను మీరు అడిగింది. డబ్బింగ్ చేసేవారు కదా, ఎందుకు మానేశారు అన్నారు కదా. నాకు యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు రామారెడ్డి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను. 1 year వెళ్ళానండి రామారెడ్డి ఫిల్మ్ స్కూల్. నేను క్లాసెస్ జాబ్ మానేసి వచ్చి లిటరల్ గా క్లాస్ రూమ్ లో కూర్చొని ఉండటానికి వెళ్తే స్టూడెంట్స్ అందరూ నిలబడిపోయారు. నాకు ఇష్టం నేనే లెక్చర్ అని అనుకున్నారు. అంటే అక్కడ 18-20 ఏళ్ళు కుర్రాళ్ళు, నేను 35 ఏళ్ళకి అక్కడికి వెళ్ళి నిలబడితే నన్ను టీచర్ ఏదో అనుకున్నారు. ఏదో శంకర్ దాదాలో చిరంజీవి వెనక్కి వెళ్ళిపోతారు చూసారు. బట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నా వాయిస్ అనేది అంటే మన అసెట్ ఏంటి, మనకున్న ప్లస్ అండ్ మైనస్ మనం తెలుసుకోగల ఎవరన్నా కూడా. నాకు నా వాయిస్ పెద్ద ప్లస్ అని నేను అనుకుంటాను. నాకు నేను సేవ్ చేసేసుకోవాలని పెట్టుకున్నాను. రెండు కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్ట్ చూశానండి, నాకన్నా టాప్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మామూలుగా. వాళ్ళు ఏంటంటే ఈ డబ్బింగ్ ఒక 10 years 15 years 30 years చెప్పేసి 20 years అలాగా వాళ్ళ స్క్రీన్ ముందు పాప యాక్టర్స్ గా వచ్చిన వాళ్ళ బాడీ అంతా దిసిపోతుంది. వాళ్ళ ఫోకస్ అంతా ఇక్కడ పెట్టేస్తున్నారు అది. సో ఇంక మిగిలింది కదలట్లేదు వాళ్ళు. అంటే అంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళ వాయిస్ వాళ్ళకే సరిపోతే నాకు అది నేను అవ్వకూడదు అనుకున్నాను. కాకపోతే డబ్బింగ్ ఎందుకు చెప్పానంటే మాడ్యులేషన్ నేర్చుకోవడానికి పని చేస్తాను. మనకి అక్కడ నేర్పుతారు. అలా తప్పు వచ్చింది అనుకోండి, ఎలా కదలని ఒక సీన్ ఒక నిమిషం సీన్ చేయడానికి మనతో 1-30 గంట తినేస్తారండి. సో ఆ ప్రాక్టీస్ అవుతుంది అనేది వెళ్ళింది తప్ప డబ్బింగ్ డబ్బుల కోసం కాదు, లేదా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలని కాదు. నాకు యాక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి. ఇప్పుడు అడగండి, అది యూట్యూబ్ అయినా అవసరం నేను అనుకున్న చేయటం అంతే. అది సినిమానా యూట్యూబ్ పెద్ద స్క్రీన్ చూసుకుంటుంది అన్నమాట. అప్పుడు అడగండి. అయితే నేను చివరికి ఒక్కొక్క ప్రశ్న అన్న, నేను కాల్ కూడా కట్ చేస్తాను ఎందుకంటే నా కాల్స్ కూడా వస్తున్నాయి. అయితే ఏంటంటే ఈ డబ్బింగ్ అంటే మిమ్మల్ని ఎన్నో రోజులు జరగాలనుకుంటున్నా. అయితే మీకున్న ప్లస్ ఏంటంటే వాయిస్ అండి. వాయిస్ కొంతమంది యూట్యూబ్ పెట్టుకొని అంటే కళ్యాణ్ దురీప్ శంకర్ కానీ లేకపోతే రాజేశ్వర్ పిల్ల కానీ ఇలాంటి వాళ్ళు వాయిస్ కూడా వాళ్ళది కూడా కొంచెం గంభీరంగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ఒపీనియన్స్ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. మీరు ఎందుకు ఉపయోగించకూడదు? మీరు అసలు ఎందుకు రావట్లేదు? ఈ మంచి పాయింట్ అండి. ఇది నన్ను చాలా మంది అడిగారు. అంటే పర్సనల్ గా మాట్లాడినప్పుడు, అంటే యూట్యూబ్ లో బాగా యూట్యూబ్ మీద ఇన్కమ్ మీద వీటి మీద కూడా మంచి అవగాహన ఉన్న వాళ్ళు అడిగిన మాట ఇది. నేను మోడెస్టీతో చెప్పట్లేదు. ఫస్ట్ లో ఏంటంటే మొదలు పెట్టినప్పుడు దీని మీద డబ్బులు సంపాదించడం అంటే అది ఎలా అనిపించింది నాకు, జనసేన మీద డబ్బులు నేను సంపాదించడం అనేది వచ్చేసింది లోపల. ఫస్ట్ దానికన్నా ఏంటంటే ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అప్పుడు ఒకటండి, దాని మీద ఒక 30,000 40,000 50,000 నెలకు సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఇండివిజువల్ ఛానల్స్ పెట్టుకుని వెనకాల ఏం లేకుండా, లేదా ప్రొఫెషనల్ ఛానల్స్ లో వేసుకున్నా అది ఒక సర్కిల్ ఉంటుంది. దాని మీద కొంతమంది బతుకుతున్నారు. అంటే ఒక 5-6 జీతాలకి వాటికి బతుకుతున్నప్పుడు నేను వీడియో పెట్టాను, అది వాళ్ళు యూట్యూబ్ లో పెట్టుకుంటే వాళ్ళకి 30,000 వ్యూస్ 50,000 వ్యూస్ 1,00,000 2 లక్షలు వ్యూస్ అయ్యో వస్తాయి. దాని మీద లేదంటే ఒక 2,000 3,000 వచ్చింది అనుకోండి, దాని మీద కనీసం ఒక పూట 2-3 కుటుంబాలు భోజనం చేసేస్తాయి. అవునండి. ఇప్పుడు 50,000 ఏమేసుకుని నాతో పాటు అదే అన్నాను, కంఫర్టబుల్ గా ఉన్నాను కాబట్టి ఇంకా దాని మీద సంపాదించడం అనేది నేను తాపత్రయం పెట్టుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే, నా ఫీలింగ్ ఏంటంటే, ఇక్కడ సంపాదన కోసం అన్నది నేను ఆలోచించలేదు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది. అంటే నాట్ ఓన్లీ రాజకీయాల కోసమని కాదు, సినిమాల కోసమైనా మామూలుగా ఈ సొసైటీలో ఏమైనా గొడవలైనా ఏమైనా మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది. అయితే
మీరు యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకొని జస్ట్ నాట్ ఓన్లీ రాజకీయాలు, మీరు అప్పుడప్పుడు కొన్ని మోటివేషనల్ కూడా కొన్ని పోస్టులు అవి పెడతా ఉంటారు. అనిపించినప్పుడు పెడతానండి. కరెక్ట్, కరెక్ట్. మీరు డబ్బులు అనే మీకు డబ్బులు మీకు వద్దు అనుకోండి, నాకు డబ్బులే వద్దు అనుకోండి, మీరు మౌంటనేజ్ అసలు పెట్టొద్దు. మీరు డైరెక్ట్ గానే సరే మీరేంటంటే ఒక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాను, దయచేసి నా రిక్వెస్ట్ ఇది. చెప్పండి. యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి మీరు కూడా ఒక స్క్రీన్ పెట్టండి. స్క్రీన్ కోవడం కావాలంటే మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తాం. మనం దానికి ఏం కాదు. ఒక రూమ్ ఒకటి క్రియేట్ చేసుకుని మీరు కరెక్ట్ గా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి. మీలాంటి వాళ్ళు, నాగరెడ్డి అన్న మీలాంటి వాళ్ళు ఇవ్వాలి. ఇస్తేనే కరెక్ట్ గా దారికి వస్తారన్న. అంటే అవతల వాళ్ళకి కౌంటర్ సరిగ్గా ఎవరు ఇవ్వలేక, అంటే మామూలుగా మీరు లైవ్ లోకి వస్తున్నారన్న, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, ఇంకా కొంచెం ప్లాట్ఫామ్ పెద్దగా ఉంటుంది, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ మాట. ఒకసారి మీ వాయిస్ ని కొంచెం మా కోసం ఉపయోగించండి. ఆ డబ్బింగ్ కోసం అయితే మొత్తం ఆపేసుకుంటారు, మా కోసం ఇలా లైవ్ లో కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. ఏదైనా హెల్ప్ కావాలంటే మా సైడ్ నుంచి ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేను మీకు ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకున్నా. ఓకే అండి, ఆలోచిస్తాను. మీరు అన్నారు ఇది ఏంటంటే సబ్జెక్ట్ చెప్పాలనుకున్నప్పుడు అది మంచి థాట్ మీరు అన్నది, అదైతే ప్లాన్ చేస్తాను. మీరు అన్న తర్వాత ఆలోచనలో పడ్డాను నేను. ఇంకొకసారి ఏంటంటే ఇంకా మీతో చాలా విషయాలు, అంటే ఇంకొకసారి లైవ్ లో నేను ఖచ్చితంగా జాయిన్ అవుతున్నాను. మీకు కొన్ని విషయాలు ఈ రాజేష్ సరిపిల్ల కోసమైనా శంకర వీళ్ళ కోసం మాట్లాడాలి. ఇంకొకసారి లైవ్ లో మనం ఖచ్చితంగా మాట్లాడాలి. నేను చెప్తున్నాను కదండి, లైవ్ లో నేను ఎవరిని పిలుస్తాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చినా ఇదే గౌరవంతో మాట్లాడుతున్నాను, టీడీపీ వాళ్ళు వచ్చినా ఎవరితో మాట్లాడుతున్నా. మీరు వస్తారని కూడా నాకు తెలియదు కదా, ర్యాండమ్ గా ఎవరు వచ్చినా యాడ్ చేసేస్తాను, మాట్లాడినా ఉన్నాను అంతే. సో ఫ్రీ టు టాక్ ఎనీథింగ్. ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా మాట్లాడచ్చు, అది ఏ పార్టీ అని ఇదే రెస్పెక్ట్ తో మాట్లాడుతాను, అందులో డౌట్ లేదు. అయిపోయింది, ఇప్పుడు యుద్ధం అయిపోయింది. ఇప్పుడు మనం ఇంక పగల ప్రతికరాలు మా బయట వాళ్ళ మీద అనవసరం. అంతే అది. సరే అన్న, లైవ్ లో ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు, వాళ్ళతో కాస్త మీరు మాట్లాడండి. నాకు కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయి, ఇందాక నుండి కట్ చేస్తాను. అన్న బాయ్, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఉన్నారా? చెప్పాల ఎవరు వస్తున్నారండి నెక్స్ట్? మా నేటివ్ ప్లేస్ తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి అండి. దాడులు ఆపమని మన టీడీపీ క్యాపిటల్ మన జనసేన గారు చెప్పడం 24 వరకు మనం పడ్డ కష్టం కరెక్టే, కానీ ఎక్కడో తప్పు అనిపిస్తుంది. ఏం గొడవలు ఉన్నాయండి? అమ్మ మన జేఎస్పీ వారికి కొంచెం చెప్పమండి. హాయ్ అండి, బాగున్నారా? ఆల్రెడీ మీరు మాట్లాడారు, కానీ నేను రీసెంట్ గా మనం గెలిచాము, చాలా మంచి యాక్టివ్ ఉన్నాము. ఆబ్వియస్లీ లాస్ట్ 10 years నుంచి మన జన సైనికులందరం ఎవరు పడితే వాళ్ళు ఏ పడితే అన్ని మన ఎమోషన్స్ అన్ని లోపల ఉంటాయి. ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఆడు ఎదురు కత్తి దాకా వెళ్ళిపోయిన అట్లీస్ట్ పక్కనున్న కర్ర తీసుకుని ఎత్తిమే కొట్టాలంత ఎమోషన్స్ ఉంటుంది. కొట్టలేకపోయినా తిట్టాలనే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అగైన్స్ టు అవర్ పవన్ కళ్యాణ్ గారి పాలసీస్ కానీ లేకపోతే ఆయన మైండ్ సెట్ అది డిఫరెంట్. సో నేను మాట్లాడలేను సార్. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మాట్లాడితే ఒక 20,000 మంది 30,000 మంది జన సైనికులు ఉండగలరు. సో దీనికి ఎలా రెస్పాండ్ అవుతారు, మనం ఆ ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఓకే అంటే మళ్ళీ మనం అలా వదిలేసాం అనుకోండి సార్, ఏమి అనకుండా రిటాలియేట్ లేకుండా ఉంటేనేమో వీళ్ళు చేతగాని వాళ్ళు, వీళ్ళు వల్ల కాలేదు అందుకే మూసుకున్నారని కాకుండా దీనికి మన జనసేనకి మీరు ఎలాగా రెస్పాన్స్ చేస్తారు? మొదటగా ఏంటంటే మంచి పాయింట్ అండి, అది నిజంగా చాలా మంచి పాయింట్. ఇది ఫస్ట్ ఏంటంటే 10 ఏళ్ళ సపరేషన్ అలా బీసు ఇదివరకు ఇందాక మొన్న చాలా సార్లు అన్నాను ఇదన్నమాట. 2019 రిజల్ట్ వచ్చినప్పుడు ఉద్వేగం, ఆ బాధ ఎలా ఉందంటే కళ్ళలో నీళ్లు రాలేదు నాకు, కానీ అది ఏంటో తెలవని ఒక బాధ, గుండు పట్టేస్తున్నట్టు. ఏంటి ఇంత దారుణం, ఇంత మంచోడికి ఇంత దారుణం, ఇదెక్కడ మనం పడ్డ కష్టం ఉంది. నేనేంటి నాగబాబుతో పాటు ఈ మన దీన్ని తిరిగానండి,
ఎంపీ కదా, అప్పుడు నర్సాపురం ఎంపీ కంటెస్ట్ చేశారు కదా, కంటిన్యూస్ మొత్తం ఎంపీ కాన్స్టిట్యూన్సీ అంతా తిరిగేసాను. ఆయన వెనకాలే తిరిగేవాళ్ళు. ఇంకా ఆగిన చోట లాగడం, దిగడం, తిరగడం, ఈ ఏం పడ్డాం, జనాలు మనతో ఏం మాట్లాడారు, ఏం చేశారు, రిజల్ట్ చూసినప్పుడు నిజంగా వచ్చిన బాధకి తర్వాత మనల్ని అవమానించడం, ట్రోల్ చేయడం ఇదంతా ఎలా అయిపోయిందంటే మనకే ఒక గ్యాస్ లైట్ థియరీ అంటారు చూసారా, అంటే మనం తప్పేమో, మనం వెళ్ళే విధానం తప్పేమో, మనకి నిజంగా ఏమీ రాదేమో, అంటే మనల్ని అలాగే అందులో తీసుకెళ్తాం, స్వీట్ పాయిజనింగ్ చేయటం. ఏమనివారంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఫోన్ చేసి నువ్వు కష్టపడుతున్నావు బ్రదర్, మంచోడు లేదు వైసీపీ ఎవరో ఫ్రెండ్స్, కొంతమంది మంచోళ్ళు వాళ్ళు నిజంగా ఆనెస్ట్గా ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే స్వీట్ పాయిజన్స్ ఉంటారు, అందరూ అలా అనటానికి లేదు. వాళ్ళు ఏమంటారు, మీకు మంచోడు నువ్వు సగ్గా ఇక్కడ ఉండొచ్చు కదా, ఎలా చెయ్యొచ్చు కదా, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నావు. ఈ పిటికలు చేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ వీటికి కూడా వాళ్ళకి ఎలా ఉంటదంటే, పార్టీ నుంచి వచ్చిన రెస్పాన్స్ కి, బయట నుంచి వచ్చిన రెస్పాన్స్ వీటికి నువ్వు మాతో ఉంటే మేము ఇంకా బాగా వాడుకున్నాం, నువ్వు నీతో ఇచ్చి ఎంత అవుతుందో లేదా తర్వాత విషయం, కౌరులు అయితే బాగుంటాయి కదా, ఇవన్నీ చెప్తా Obviously వాళ్ళు అంటారు కదా సార్, మీరు ఓడిపోయే వైపు ఎందుకుంటున్నారు, గెలిచే వైపు ఉంటే మీకు ఇంకా పాజిటివ్ ఉంటుంది కదా అని వాళ్ళు ఉద్దేశం. మనకేంటంటే మన చెప్పండి సార్, go ahead. చెప్పండి, అడగండి. అవును, మనకేమనిపించింది అంటే మాకు ఓటమి గెలుపు కాదు, మేము ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాము, ఆ సిద్ధాంతాన్ని ఒక మనిషి ముందుకు తీసుకొచ్చాడు, సో అందుకని మేము ఆయన వెనకాల ఉంటున్నాము, మాకు గెలుపు ఓటమి నేను కాదని మనం ఆ ఉద్దేశంలో ఉంటాం. ఇల్లు ఏమవుతుందంటే మనుషులు కదండి, లోపల తెలవకుండా ఒకసారి అంటే ఎందుకంటే 5 years ఇప్పుడు మీరు బాహుబలి తీసి సక్సెస్ వచ్చేసిన తర్వాత ప్రభాసం చూడటం వేరు, ఆ టాప్కి వెళ్ళిపోవటం వేరు, 5 ఏళ్ళు ప్రాసెస్ లో ఉన్న ప్రభాసం చూడటం వేరు. ఇప్పుడు ఆయన ఆదము రెస్పెక్ట్ ఎందుకు ఆయన డిజర్వ్ చేస్తాడంటే కేవలం సక్సెస్ కాదండి, బాహుబలి సక్సెస్ అనేది ఒక రోజు 10 రోజుల్లో వచ్చేసి ఉండొచ్చు, అంటే కనిపించింది. దాని ముందు ఆయన 5 ఏళ్ళు జీవితం ఏమైపోతుందో తెలవకుండా అందులో ఉన్నాడు. అంటే మిగిలిన సినిమాలన్నీ వదిలేస్తున్నాయి, ఎవరంటే టాప్ హీరోలు అవుతుంటారు. అలాగేంటంటే పవన్ కళ్యాణ్ కూడా అలా వెళ్ళిపోయినప్పుడు ఆయనతో పాటు ఫాలో వెళ్తున్నాం మనం అందరం. అది మనుషులం కదా, అందులోకి వెళ్ళేవాళ్ళం ఒకసారి, ఏంటిది అంతనా ఇంకెంతేనా మనం అందులో ఏంటంటే మనం ఫెయిల్యూర్ లో ఉన్నాం కదా, ఎవరు చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అవుతానికి మన దగ్గర రిటార్డ్ అవడానికి మన దగ్గర పాయింట్ లేదు, మన దగ్గర బలం లేదు. అది కంటిన్యూస్ 5 years ప్రాసెస్, మదించి ఇంకేంటంటే ఇంక మన వల్ల కాదు. ఆఖరికి మొన్న కూడా నిజంగా మాట్లాడుకుని మన రిజల్ట్ కూడా ఎన్ని, ఓ 10 సీట్లు వచ్చిన చాలు, ఓ 12 సీట్లు వచ్చిన చాలు, నిజం మాట్లాడుకుంటాం మనం. ఓ 15 సీట్లు పవన్ కళ్యాణ్తో పాటు లోపలికి వెళ్ళారంటే అంతకన్నా మనకి ఏం అక్కలేదు. ఓ 12 నుంచి 13 నుంచి 15 దాకా వస్తాయంట, ఇదే చెప్పారు, మన 13 నుంచి 15 వస్తాయంట, ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటుంది. అంటే ఈ కంటెస్ట్ చేసింది 21, అందులో 13, 12 వచ్చేస్తే చాలని మనమే సప్రెస్ చేసేసుకున్నాం. అంటే పాపం నాయకుడు ఏం పడి ఉంటాడండి అంటే, నిన్న కేకే సర్వేలు అంటున్నాడు ఆయన, ఏమని కళ్యాణ్ గారిని మరి ఎవరు నెగోషియేషన్ లో కూర్చున్నారో తెలియదు కానీ తక్కువ నెంబర్ అడిగారు జనసేన ఇంకొక 20 సీట్లు 30 సీట్లు ఎక్కువ అడిగినా కూడా దానికి తగ్గ సీట్లు వచ్చేది. అంటే మనం నిజంగా 50 సీట్లు తెచ్చుకుంటే 40 అయినా నెగ్గేద్దాం, 50 నాకు కానీ 40 నెగ్గేద్దాం. ఇప్పుడు 21 వచ్చింది, 40 మంచిదే కదా, మంచి నెంబరే. అలా చేద్దురు. మరి కూర్చున్నప్పుడు అవతల డెఫినెట్ తక్కువ అడుగుతాడు. మీరు బేరానికి కూర్చున్నారు అనుకోండి, అడిగేవాడు అడుగుతాడు, వాళ్ళు 10 చెప్తారు, 15 చెప్తారు, నువ్వు ఒప్పుకోకూడదు, నువ్వు అడగాలి. అడిగితే మాత్రం జనసేన డెఫినెట్లీ వద్దు. ఇవన్నీ అంటే మనం కూడా అదే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాం కదా, 21 తీసుకున్నాడని బాధ ఉంది, కానీ ఓ 10-12 వస్తే చాలు అనుకుంటున్నాం. ఇదంతా నేనే కాదు, 4 లక్షల మంది బాధపడిపోయి ఉంటారు, ఇందులోకి వెళ్ళిపోయి ఉంటారు. నేను బయటికి ఏంటి అట్లీస్ట్ మనం లేదు, మన సిద్ధాంతం అది చూడండి. నేను అంటున్నాను సరే, మొరారి సినిమాలో మహేష్ బాబు పొడిచేస్తాడు లాస్ట్ లోనే, అది తీసిన తర్వాత ఏమనుకుంటాడంటే ఒకవేళ నిజం చెప్పినా నేను చచ్చిపోతానేమో, కాదు నేను చావను మట్టి అంతా పోగేసి అంటించుకుంటాడు చూడండి. ఆడికి సంకల్పం తెచ్చుకుంటున్నాడు, బలం. ఆ బలం తెచ్చుకుని మనమే మోటివేట్ చేసుకుని బయట చేయకుండా పడి ఉన్న తర్వాత ఒక్క 2-3 రోజులు ఫ్రీ కామని ఉన్నాడు. ఇప్పుడు నాకు అదే అన్న 2019లో ఏడుపు రాల, బాధ మాత్రం ఉంది, ఏడుపు రాలేదు. అది మొన్న 2 రోజుల క్రితం అది గొంగళపూరి సీతాకోశం అయినట్టు బాధ అంతా ఆనందంలో బయటకు వచ్చేసింది. 2 రోజులు నమ్మరు, రిజల్ట్ వచ్చిన రోజు పిచ్చెక్కిపోయింది. మా పొలిసెట్ సీన్ గారు నాకు దగ్గరికి ముద్దు పెట్టేసుకున్నాను. నేను ఎప్పుడు నేను అలా బయటకు బిహేవ్ చేయను. అంటే మా ఊళ్ళో నువ్వు మమ్మల్ని నిలబెట్టేసావు చాలు, మా పొలిసెట్ సీన్ మమ్మల్ని నిలబెట్టేసాడు ఆయన. పైపు మొత్తం దగ్గరికి తీసేసుకున్నాను, అందులో మీరు చాలు, ఇంకా మాకేం వద్దు, అది అయిపోయింది. ఇంకా చెప్పలేము అది. ఇంకా నిన్నేమో చిరంజీవి గారి దగ్గరికి ఆయన వెళ్తాం చూసాం, ఇంకా అమ్మ ఆడి దండం పెట్టించాడు కదా, మనోడు పిండం పెట్టేశాడు, పెట్టి వచ్చి అలా కాళ్ళ మీద పడేటప్పటికే ఇంక చాలు. అది
దిస్ ఈజ్ ఎ హ్యాపీ ఎండింగ్. ఈ మూమెంట్ కి ఇది హ్యాపీ ఎండింగ్. అంటే ఎక్స్ట్రీమ్ మాట్లాడతాం కదా, ఆ మూమెంట్ లో అనిపించింది ఇక్కడ తోటి లైఫ్ అయిపోతే బాగుండు, ఇంతకన్నా లో చూడటం ఇష్టం లేదు, అంత హైకి వెళ్ళిపోయాం అనేది ఒక ఫీలింగ్ వచ్చేసింది. మొమెంటరీ ఫీలింగ్స్ కాదని నేను అన్నా, బట్ ఆ సెకండ్ లో అనిపించింది అది. సో ఒక 2-3 రోజులు ఫ్రీ కావటంలో తప్పలేదు, తప్పే లేదు. అవనండి, ఇన్నాళ్ళు మనల్ని అవమానించారు, తిట్టారు, చేశారు, చెందారు కదా. ఓకే, మనకు అవసర దశలో మనకి ఇప్పుడు అవసరం అనుకున్నప్పుడు కూడా ఎంతమంది వదిలేసి వెళ్ళిపోయారు మనల్ని. ఇదంతా కరెక్ట్ టైంలో స్క్రాప్ అంత పోయింది, పర్ఫెక్ట్ టైంలో స్క్రాప్ అంత పోయింది. ఇదంతా పడ్డాం కదా, ఓ వారం రోజులు బాధ, వీళ్ళు ఆనందపడితే ఏంటి, ఓ 2 మాటలు అంటే ఏంటి అంటే మనం ఏమి తిట్టేయట్లేదు, కొట్టేయట్లేదు, ఫిజికల్ అబ్యూసులు చేసేయట్లేదు, ఆ కడుపు మీద కొట్టేయట్లేదు, వాళ్ళని ఏమి మనం ఆడికి ఏ విధంగా నష్టం అయితే చేకూర్చట్లా. మేము గొప్ప ఆనందపడుతున్నాం మనం. లేదు, ఆ రోజు నువ్వు మానేసావు కదా, అచ్చికచ్చిక నీకు బాగా అయింది అంటున్నాం, అంతే తప్ప మనం పచ్చిబూతులు తిట్టేయట్లేదు ఎవరినైనా, వాళ్ళ అమ్మలో పెళ్ళాల మీద గెలిపి మాటలు మాట్లాడలేదు, తప్పుడు బూతులు ఏంది మాట్లాడలేదు అని. నువ్వు మమ్మల్ని కరెక్ట్ టైంకి నువ్వు వదిలేసావు కాబట్టి నువ్వు అనుభవించినావు ఇప్పుడు అని తిడుతున్నావు అని అంటున్నాం. నిజంగా తిడతాం కూడా కాదు, కరెక్ట్ గా మాట్లాడితే. అది కాకుండా మనం ఏంటి అలా అనుకుంటే అంతేలేదు సార్, ఎన్ని మాట్లాడినారు మరి అసలు వినడానికి కూడా అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా సరే చెప్పండి చెప్పండి. వినడానికి కూడా మనకి కొన్ని మాటలు మరీ ఎక్స్పీరియన్స్ అంటే అది మనకి వినడానికి కూడా ఇంతకన్నా నీచంగా కూడా ఇంకా మాట్లాడొచ్చా అని ప్రతిసారి కూడా వాళ్ళు దానికన్నా దారుణంగా మాట్లాడారు. ఎమోషన్స్ ఉన్నాయి, కొంతకాలం మాట్లాడిన ప్రాబ్లం లేదన్నట్టు. అంటే మరి ఎక్స్ట్రీమ్ బాధని పెట్టేసుకుని ఆనందాన్ని పెట్టేసుకుని అన్ని పెట్టుకుంటే గుండె పగిలిపోద్దండి మనుషులకి. మనుషులం కదా మనం, గొప్ప బుద్ధులం కాదు, మనం గొప్పలు కాదు, మామూలు మనుషులు మనం. మనకి అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఒకసారి వచ్చింది బయటకు రాను వాళ్ళు తప్పేం కాదు. ఇదే ఏమంటే గవర్నమెంట్ కూడా ఇవన్నీ తెలుస్తాయండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో ఉండే వాళ్ళకి, పోలీసులకి, వీళ్ళందరికీ కూడా ఈ మనుషుల ఎమోషన్స్ ఏంటని తెలుసు. మానవ సంబంధాలు బట్టే కోర్టులన్నా పోలీసులన్నా వ్యవస్థ అన్నా నడిచేది మానవ సంబంధాలకు ఆధారితంగానే. మనకు మంచి లైఫ్ కావాలి, సమాజంలో మంచి గౌరవం కావాలి, దానికి తగ్గ జీవితం కావాలి. దీన్ని ఆనుకునే ఉద్యోగాలన్నా ఉన్నాయి, కోర్టులన్నా ఉన్నాయి, పోలీసులన్నా ఉన్నారు. సిస్టమ్ అంతా ఈ మనిషి మనోభావాలను బట్టి రన్ అవుతుంది. కాబట్టి ఆ మనోభావాలను అర్థం చేసుకుని ఈ 2 రోజులు కూడా మనల్ని ఏం చేశారు అంటిల్ అండలే నువ్వు ఫిజికల్ గా ఏమైనా అబ్యూస్ చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇంత చేయాల్సిన అవసరం మనకి ఏం లేదు. మనం ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నాం, అక్కడ వరకు అయిపోయింది అంతే. అండ్ ఈ తర్వాత ఏంటంటే ఛానలైజ్ చేసుకోవాల్సింది మళ్ళీ ఒకటి, మన పనిలో మనం పడాలి. 2, ఇప్పుడు మనకి కన్స్ట్రక్టివ్ గా పని చేస్తే మనం ఏం చేయగలమని తెలిసింది. అది నెత్తికి ఎక్కకుండా చూసుకుని నెక్స్ట్ టైం కి ఆర్గనైజ్డ్ గా ఎలా ఇప్పుడు నుంచి మొదలెట్టుకోవాలి స్టెప్. ఎందుకంటే ఇంకో సంవత్సరం మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ మనం పనిచేయాలి. ఈసారి ఇంకొంచెం జాగ్రత్తగా పనిచేసి కార్పొరేషన్ లో మున్సిపాలిటీని మనం పట్టుకోగలగాలి. అంటే ఇప్పుడు చేసిన పని చేసింది కదా, దీన్ని ఇంకొంచెం అందంగా ఇది వరకు ఉన్న తప్పులు ఏమైనా చిన్న చిన్న బెటర్ అవ్వాలి. మొన్నదాకా అన్అఫీషియల్ గా చేసినట్టే కదా సార్ మనం. మన వాళ్ళు వెళ్ళి ఎక్కడైనా బ్రిడ్జి లేకపోయినా వెంటనే వెళ్ళి బ్రిడ్జి వేయటం, వీళ్ళు సొంత ఖర్చులు పెట్టుకుని చిన్న బ్రిడ్జి అయినా వేయటం తీసుకొచ్చి, లేదు పలానా రోడ్డు బాగలేదంటే తీసుకెళ్లి అక్కడ వీళ్ళకి చేత 10,000, 5,000 లేకపోతే 50,000 పెట్టుకుని ఆ ప్యాచెస్ మోయటం వల్ల ఇప్పుడు దాకంతా అన్అఫీషియల్ గా చేస్తారు. ఇప్పుడు ఏది చేసినా గానీ గవర్నమెంట్ రిసోర్సెస్ వాడి ప్రాపర్ గా జనాలకి అందజేయించాలి. మనం ఇప్పుడు చేయాల్సిన పెద్ద పని అది. ప్రశ్నించాలి ఇప్పుడు కూడా ఎవరిని, గవర్నమెంట్ అఫీషియల్స్ జనసేన తరఫున మనం ఏం చేయాలంటే ఎక్కడన్నా ఏదైనా పని జరగట్లేదా ఎవరికైనా బాధ్యత తీసుకుందాం. అన్ని ఎమ్మెల్యే చేయాలంటే అవ్వదు. మన బాధ్యత మనం తీసుకుందాం, పని చేయించుకుందాం. మనం అనుకున్న వాళ్ళందరూ జాగ్రత్తగా సెటరేట్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలి. ఎలక్షనీరింగ్ ఇంకా బెటర్ చేసుకుంటానే ఉండాలి. కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎలక్షనీరింగ్ అనేది ఒక రోజుతో అయ్యేది కాదు. జనాలు మన వైపు లాక్కుంటానే ఉండాలి, పెంచుకుంటానే ఉండాలి. ఎవరిని అగౌరవంగా మాట్లాడొద్దు. అంటే పబ్లిక్ ని ఎవరిని కూడా పోయింది వచ్చింది అనొద్దు. ఎందుకంటే ఇటు అటు మారటం, జనం మారటం అనేది ఉంది కాబట్టి గవర్నమెంట్ మారటం. కాబట్టి అటువైపు చేసిన వాళ్ళు ఇప్పుడు చెప్పొద్దు, దగ్గర తీసుకోవడం అలా వచ్చి అది బీసీ అవచ్చు, ఎస్సీ అవచ్చు, ఎస్టీ అవచ్చు. ఇప్పుడు తాడేపల్లి కూడా ఉందండి, నేను కౌంటింగ్ లో కూర్చున్నాను కదా, ఎస్సీ ఓట్లు మెజారిటీ ఉండి బూత్లు ఉంటాయి చూసారా, అక్కడ కూడా నేను చూశాను. అంటే ఉంటాయి కదా, మనం కూర్చున్నప్పుడు రౌండ్ కు ఒక బూత్ వస్తా ఉంటది, 15 బూతులు. ఒక బూత్ లో చూసినప్పుడు ఎస్సీ ఓటింగ్ ఉన్న చోట కూడా 150-200 మెజారిటీ వచ్చింది మనకు. అవతల వాళ్ళకి 1000 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 1200 ఓట్లు 1000 ఓట్లు ఉన్న ఒక బూత్ ఉంది. అక్కడ అవతల 150 వస్తే మనకు 350-400 కూడా వచ్చినాయి. అంటే
వాళ్ళకి 350 వస్తే మనకి 500, 550 ఇలా బ్యాలెన్స్ ఆ 1000 ఓట్లు. సో ఆ 150, 200, 250 మెజారిటీ కూడా వచ్చింది. అంటే వాళ్ళు కూడా విఘ్నత ఆలోచించి ఓటేసినట్టే కదా, ఏదో పథకాలు ఇచ్చేసాడు కాబట్టి అని కూర్చో అంతే అంతే. మనల్ని గౌరవం సార్. అండ్ రెడ్లు అండి, నేను మీరు నమ్మరు, చాలా మంది మాట్లాడారు. నిన్న మొన్న లైవ్ లో యోగానంద రెడ్డి గారు కూడా ఆయన వచ్చాడు, ఆయన మాట్లాడాడు. నా ఫ్రెండ్స్ లో కూడా మంది ఉన్నారు. మా ఊళ్ళో మా చెల్లారెడ్డి గారు ఉన్నాడు, వాళ్ళ వైపు రాజేశ్వరి గారు ఉన్నారు. చిన్నోళ్ళు ఏం కదండి, వయసు నుంచి 50, 50+, 60 దరిదాపులో ఉంటారు వాళ్ళు. వాళ్ళలో కూడా విపరీతంగా తిరిగారు, మామూలు కదా. అంటే నాతో పాటు సమానంగా నాకన్నా స్ట్రాంగ్ గా ఆవిడే తిరిగేసింది. వేరేయండి, అంత బాధ్యత తీసుకుని పనిచేశారు వాళ్ళు. ఆయన పాపం దెబ్బ తగిలింది చెయ్య, అసలు చేతికి కట్టుకుని వచ్చి తిరిగి చేసేది. వాళ్ళోళ్ళు రెడ్లు వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు అన్నారండి, ఏమండి మనం చేసుకోకపోతే ఎలా, మీరు ఎలా వెళ్తాం తప్పు అది అని మీదకి వచ్చి వాదించేస్తే, ఎందుకంటే పెంటపడిన మండలం ఇలాంటి చోటను కూడా ఆయన రెడ్ ఓట్లు కూడా మన వైపు తీసుకొచ్చాడు మాటలు కదా. అంత చేస్తే అవతలలో ఏమన్నారు, అలా మాట్లాడినప్పుడు మన ఓట్లు మీరు ఇలా అవతలకి చేయడం తప్పు ఒప్పు ఇవన్నీ మాట్లాడితే ఒకటే అన్నాడు, అంత కులవక్ష పనికిరాదండి, ఊరు బాక్కన కూడా కులం ఎక్కువైపోయిందండి మనకి, అంత మూర్ఖత్వం పనికిరాదు అన్నాడు. మరి ఆ విఘ్నత ఉన్న వాళ్ళు మనం గౌరవించలేదు. అలాంటి ఇలాంటి వాళ్ళు ప్రతి ఊళ్ళోనూ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, నాకే తెలిసి 5-6 నాకు తెలిసి ఇలా మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఇంకెంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ మనం సెగ్రిగేట్ చేసుకోవాలండి, వీళ్ళందరినీ దగ్గర చేసుకోవాలి, వాళ్ళ గౌరవించి స్టేట్ బాగుపడాలి. మనకు కావాల్సింది ఏంటి, మన స్టేట్ బాగుపడాలి, అందులో మనం అందరం హ్యాపీగా ఉండాలి, నా చుట్టూరు ఉన్న ప్రపంచం బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదే కదా లాజిక్. దాన్ని డెవలప్ చేసుకుంటే వెళ్ళాలి. ఇంకా ఎలక్షనీరింగ్ అండి, మనకి పట్టు దొరికింది. నేను అనేది అది గవర్నమెంట్ ఫామ్ చేసాం, పట్టుకుని ఎదరికి వెళ్తా ఉండాలి, అలా పెంచుకుంటే వెళ్ళి అన్నాడు కదా, మనమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం. 175లో నెక్స్ట్ టైం పోటీ చేసేవాళ్ళు మీరు ఆదర్శంగా ఉండాలంటే ఆయన అలా ఆదర్శంగా ఉంచి బాధ్యత కూడా మందే తీసుకోవాలి. మనం 60,000, 70,000, 30,000, 40,000, 50,000 మెజారిటీలు ఇచ్చామంటే వాళ్ళకి కూడా భయం ఉంటుంది, ఇంత మెజారిటీ ఇచ్చినందుకు జనాలు తేడా చేయకూడదని. సో దాన్ని మనం కూడా బాధ్యత తీసుకుని వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అంతే. షూర్ సార్. మీరు ఇది కుదిరితే ఎక్కడైనా కానీ స్పెషల్ గా మీ ఓన్ గా మీరే కొన్ని పాయింట్లు రాసుకుని ఒక వీడియో ఖచ్చితంగా సర్క్యులేట్ చేయండి సార్ సోషల్ మీడియా. అంటే ఓకే మనం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ వాళ్ళకి కూడా నేను ఇస్తాను. థ్యాంక్ యూ. షూర్, నైస్ టాకింగ్ టు యు. మంచి పాయింట్స్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. ఎవరన్నా ఉన్నారండి జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? చూస్తాను. రాహుల్ ట్రైంగ్ టు యాడ్ యు. రాహుల్ డిక్లైన్. ఓకే. ప్రవీణ్ విక్కీ ముదిరాజ్ మిమ్మల్ని యాడ్ చేయడానికి చూస్తున్నాను సార్. ప్రవీణ్ విక్కీ గారు. పురుషోత్తం నాన్న జయజనసన పిఠపురం ఎమ్మెల్యే తాలూకా. ఓకే అండి, నైస్ నైస్. ఓకే, నెక్స్ట్ ఓకే. గంట దుర్గారావు లైన్ లో ఉన్నాయండి, నాకు ఇన్వైట్ కనిపిస్తున్నాయి. సో యాడ్ చేయడానికి చూస్తాను, ఎవరు వస్తే తీసుకుంటాం. భరత్ కుమార్, మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే నాకు ఇన్వైట్ పంపించండి. నాకు కెమెరా ఆన్ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను యాడ్ చేయడం లేదు. వైసీపీ ఫ్యూచర్ ఏంటంటావు బ్రో? వైసీపీ ఫ్యూచర్ ఏముందండి, ఇదొకటి చెప్పాలండి. వైసీపీ ఫ్యూచర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే ఎలక్షనీరింగ్ అంటే రాదు. వాళ్ళకి అధికారం వచ్చింది కానీ ఎలక్షనీరింగ్ రాదని తెలిసిందే. ముందు మీరు పరిపాలించడం నేర్చుకోండి. అధికారం వచ్చింది కానీ మీకు పరిపాలన రాదు, అది క్లియర్ గా ఉంది. కాబట్టి ఎలా పరిపాలించాలి, పరిపాలన అంటే ఏంటి, బూతులు తిట్టడం మాత్రం పరిపాలన కాదు. మన పైశాచిక ఆనందాన్ని పొంది రఘురామకృష్ణరాజు గారి మీద ఏళ్ళ మీద పగలు తీర్చుకోవటం, వాళ్ళని
వైర్లతో వీటితో కాళ్ళు ట్విస్ట్ చేసి సాడిస్ట్ పనులు చేయడం అధికారం కాదు. నేను నీకు ట్యాక్స్ కి ఇచ్చిన డబ్బులు తిరిగి వేరే జనాలు డబ్బులుగా పంచిపెట్టేస్తాం అధికారం కాదు. నీకు ఇచ్చేది ఎందుకు? కామన్ ఎంటిటీస్ ఉంటాయి. ఇప్పుడు స్కూలు, హాస్పిటల్, రోడ్స్ ఇలాంటివి. నా రోడ్ నేను, నీ రోడ్ నువ్వు, నా స్కూల్ నేను, నీ స్కూల్ నువ్వు, నా హాస్పిటల్ నేను, నీ హాస్పిటల్ నువ్వు. ఇలా మున్సిపాలిటీ లాగా చెత్త ఎరటానికి వీటి కమ్యూనిటీలకి నా చెత్త నేనే తీసుకుపోయి ఎక్కడో దూరంగా ఒక్కొక్కరు వేసి వస్తాం. ఈ ప్రాక్టికల్ గా జరిగి కాదు. వీటన్నిటికీ ఒక ఆర్గనైజేషన్ కావాలి మనకి. దాని గురించి అని చెప్పి నీకు ట్యాక్స్ కింద డబ్బులు పెడతాం. అంటే ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఎందుకు కడతాం? కామన్ గా లిఫ్ట్ అనేది ఉంటుంది. నీ లిఫ్ట్ నీకు, నా లిఫ్ట్ నాకు విడివిడిగా వేసుకోం కదా. అలాగే పైప్ లైన్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఒక్కొక్కడికి ఒక వాటర్ ట్యాంక్ పెడతామా? కాదు కదా. అది క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ క్లీనింగ్ అంతా కలిపి ఎవరి దాంట్లో విడివిడిగా చేసుకుని 10 మనుషులతో తింటారా? మొత్తానికి ఒక కామన్ క్లీన్ చేసే వాళ్ళు పెడతాం. ఈ కామన్ గా జరిగే ఎంటిటీస్ కి దాని మెయింటెనెన్స్ కి సంబంధించి 2,000, 3,000, 4,000 అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇస్తారు. స్విమ్మింగ్ పూల్ లాంటివి ఉన్నాయి, అది క్లీన్ చేయాలి. నీ పూల్ నీకు, నా పూల్ నాకు. ఇది అవ్వదు కదా. నీది నీకే, నాది నాకే అనేది మాకెంత నాకెంత అని ఈ నాకీలు పనులు లేకుండా కామన్ గా చేయడానికి మనం ట్యాక్స్ కింద డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ డబ్బులతో నువ్వు నాకు పని చేసి పెడతావా? తిరిగి నువ్వు డబ్బులు ఇచ్చేస్తావా? డబ్బులు ఇచ్చేస్తాను నువ్వెందుకు నా దగ్గర డబ్బులు ఇవ్వా? నువ్వెవడు? ఆయన ఇంకొకటి డబ్బులు తీసి ఇంకోటి ఇవ్వడం అంటే నువ్వు అందరికీ కలిపి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్, పద్ధతి రోడ్లు, మంచినీళ్లు తాగటం, మంచినీళ్ళు ఇలాంటివి నువ్వు సప్లై చేయడం మానేసి పోలీసులు వ్యవస్థను అప్డేట్ చేసి శుభ్రమైన జీతాలు ఇచ్చాలి కానీ జాగ్రత్తగా చూసుకుని టీచర్లు శుభ్రమైన జీతాలు ఇచ్చి మంచి స్కూల్స్ తయారు చేసి స్కూల్ బిల్డింగ్లు మంచిగా చేసి ఇదంతా మానేసి సాడిస్ట్ పనులు చేయడానికి కాదు కదా గవర్నమెంట్ ఉంది. కాబట్టి అది ఎవరు చేసినా తప్పే. ఇప్పటికీ చెప్తున్నాను నేను, అది నేనైనా నువ్వైనా ఎవరు చేసినా తప్పే. భవిష్యత్తులో ఏడ కూడా చేయకపోతే తప్పేనే అనాలి మనం. మొహటమే లేదు అందులో. నువ్వు ఈ డెవలప్మెంట్ అనేది సోషల్ సెక్యూరిటీ అంటారు దీన్ని మొత్తం. అది ఇవ్వాలి దాని గురించి గవర్నమెంట్. అది లేకుండా చేసావు కాబట్టి నేను మొత్తం నీ సాటిజాన్ని పైశాచికత్వాన్ని మినిస్టర్లతోటే కాదు డైరెక్ట్ గా సీఎంఏ బూతులు తిడతాం, తప్పుడు మాటలు మాట్లాడతాం. ఈ అరాచక పనులు చేసేటప్పటికి చీకొట్టి తరిమేశారు, నిన్ను అసహ్యించుకున్నారు. కాబట్టి వైసీపీ శ్రేణులకి, వైసీపీ పేటీఎం బ్యాచ్లకి, శ్రేణులకి మేము చెప్పేది ఏంటంటే మీ శ్రేణానికే దయచేసి రాజకీయం నేర్చుకోండి. ఆడితో ఉంటే మీ వల్ల కాదురా. మిమ్మల్ని అడిచు మళ్ళీ సీఎం అవ్వలేడు, పొరపాటున అయిపోయాడు మొదటిసారి. అది చూసి జనాలు భయపడి తోలిసేసారు. కాబట్టి మీకు రాజకీయం రాదు. ముందు రాజకీయం నేర్చుకోండి. 2 ఏకలు 1 అని 11 వేసారు మీకు. ఇలాగ నామం పెట్టారు, 11 నామం. కాబట్టి ఆ 11 కూడా పొరపాటున పడ్డాయి మీకు. అంటే ఎక్కడొస్తావో ఏంటో అని తెలవకేసిన ఓట్లు తప్ప, డెసిషన్ ఫ్యాక్టర్ ఓట్లు తప్ప ఇంకేం కాదు. అవి కూడా పోతాయి త్వరలో. కాబట్టి మీరు ముందు రాజకీయం నేర్చుకోండి, తర్వాత మమ్మల్ని కామెంట్లు చేద్దరు. మాలో సగం సీట్లు కూడా మీకు లేవు కాబట్టి, ప్రతిపక్ష హోదా అనేది మీ దరిదాపులో కూడా లేదు కాబట్టి, మీరు ఎందుకు పనికిరారు. కాబట్టి ముందు పని నేర్చుకోండి. ముందు మీరు రాజకీయం ఏంటో నేర్చుకోండి. మేము కాదు ఇప్పుడు పిల్ల పిత్రేలు మీరు, పెద్ద పిల్ల పిత్రేలు మీరు. మేము పెద్ద పార్టీలు అన్నాడు కదా మీ అన్నగారు. కాబట్టి ముందు పని నేర్చుకుని తర్వాత నాటకాల తర్వాత ఉంటానండి.